గౌతమ్ గంభీర్ ఏం చెప్తాడో ఏం చేస్తాడో మనోనికే తెలియాలి. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఇది నేను మాత్రమే కాదు, క్రికెట్ను క్లోజ్గా ఫాలో అయ్యేటోళ్ళు చాలామంది అనుకుంటారు. ఎందుకంటే మనోడు కోచ్కి కాకముందు టీవీలలో కూకొని ఇంటర్నేషనల్ కోచ్ల్ని తీసుకోవద్దు, వాళ్ళు జస్ట్ డబ్బు కోసం వస్తారు, మన దగ్గర ఉండి డబ్బు తీసుకొని క్రికెట్ పైనంత ప్రేమ లేకుండా, మన జట్టు పైనంత ప్రేమ లేకుండా ఉండి వెళ్ళిపోతారు డబ్బులు తీసుకొని అని కామెంట్లు చేసిండు. కాకపోతే మనోడే కోచ్ అయిన తర్వాత మెయిన్గా బౌలింగ్ కోచ్గా మోర్ని మోర్కెల్ని తీసుకున్నాడు. అయితే అప్పుడు మ్యాక్సిమం జహీర్ ఖాన్ టీమిండియా బౌలింగ్ కోచ్ అవుతాడు అని వార్తలు వచ్చినాయి. కాకపోతే గంభీర్ కోరిండని బీసీసీఐ కూడా జహీర్ ఖాన్ కాకుండా మోర్ని మోర్కెల్ని కోచ్గా తీసుకొచ్చింది. ఆ కోచ్గా తీసుకొచ్చిన తర్వాత మనోడు ఇప్పటి వరకు అంత పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించలేదు టీం పైన, అది మన అందరికి కనిపిస్తుంది కూడా. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వార్తలు ఏంటంటే మోర్ని మోర్కెల్కు గంభీర్కు మధ్య గొడవలు అవుతున్నాయి అనేది. ఇది ఇప్పుడు లేటెస్ట్గా అయిపోయిన బీజేటీ సిరీస్ కూడా క్లోజ్గా చూస్తే మన అందరికి అర్థమైపోతుంది. అదేంటంటే మోర్ని మోర్కెల్ అంత యాక్టివ్గా లేడు, ఆ సిరీస్ మొత్తం అలా ఒక బౌలింగ్ కోచ్గా అంత యాక్టివ్గా లేడు. అది ఎందుకనేది లేటెస్ట్గా ఇప్పుడే బయటకు వస్తుంది. మోర్ని మోర్కెల్కు గంభీర్కు మధ్యలో గొడవలు అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ సెషన్లో ఒక ప్రాక్టీస్ సెషన్కు మోర్ని మోర్కెల్ లేట్గా వచ్చిండు. లేట్గా వచ్చినందుకు గంభీర్ అక్కడనే గ్రౌండ్లోనే అందరు ప్లేయర్ల ముందే మోర్ని మోర్కెల్ నేసుకున్నాడు. గంభీర్ ఏమేమన్నాడు అనేది మొత్తం తెలియదు, కానీ ప్లేయర్లు అందరి ముందే మోర్కెల్ పైన గట్టిగా అరిచిండు అనేది మాత్రం తెలుస్తుంది. గంభీర్ అట్లా అరవడం వల్లనే మోర్ని మోర్కెల్ కొంచెం అప్సెట్ అయిండు అనేది న్యూస్. కాకపోతే గంభీర్ ప్లేయర్ల పైన కూడా ఎవరైనా ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్కు లేట్గా వస్తే అట్నే సీరియస్ అవుతాడు. అదే విధంగా ఇప్పుడు కోచ్ పైన కూడా అయిండు. కాకపోతే ఆ కోచ్ ఇండియన్ కోచ్ కాదు, ఫారినర్ కోచ్. మనోడే చెప్పిండు గతంలో ఫారెన్ కోచ్లకు ఇండియన్ టీం పైన అంతగానో ఎఫెక్షన్ ఉండదు, వాళ్ళు అంత ఇన్వాల్వ్ గారు అని. అట్నే మోర్ని మోర్కెల్ కూడా అంతగానో ఇన్వాల్వ్ కాలేదు, ఏదో పర్సనల్ మీటింగ్ కోసం పోయిండు. మనోడు తెలిసి కూడా ఇప్పుడు మోర్ని మోర్కెల్ని కోచ్గా తీసుకొచ్చుకొని మళ్ళీ అదే మోర్ని మోర్కెల్ తను ఊహించిందే చేస్తున్నాడు కదా, అంటే టీం పైన అంత ఎఫెక్షన్ చూపించట్లేదు. అలాంటప్పుడు ఇంత సీరియస్ అయ్యే బాల్ అసలు మోర్ని మోర్కెల్ని కోచ్గానే తీసుకోకుండా జహీర్ ఖాన్ని కోచ్గా తీసుకుంటే ఎంత బాగుండు అనేది ఫ్యాన్స్ నుండి అట్నే క్రికెట్ ను చూసే వాళ్ళ నుండి వస్తున్న ప్రశ్న. అయితే బీసీఐ కూడా ఇప్పుడు మోర్ని మోర్కెల్కు గంభీర్కు అందరి కోచింగ్ స్టాఫ్ అందరికి ఒక లాస్ట్ వార్నింగ్ ఇచ్చేసింది, ఇలాంటి ఇక టీంలో నడవయని. దాంతోపాటు గంభీర్ ఏరుకోరు తెచ్చుకున్న మరో అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పైన కూడా బీసీఐ ఒక కన్నేసింది అనేది న్యూస్. అదేంటంటే బీసీఐ పెద్దలందరూ ప్లేయర్లతో క్వశ్చన్ వేస్తున్నారు, అసలు అభిషేక్ నాయర్ మీకు కొత్తగా ఏమైనా నేర్పిస్తున్నాడా అని. ఎందుకంటే మనకు ప్రజెంట్ బ్యాటింగ్ కోచ్ లేడు, ఇన్ని రోజులు మనోడే మన బ్యాటింగ్ ను మొత్తం చూసుకున్నాడు. అయితే బ్యాటర్లకు మనోడేమన్నా కొత్తగా చెప్తాడా అనేది బీసీఐ చేస్తున్న ప్రశ్న. ఎందుకంటే మన బ్యాటర్లు ఆస్ట్రేలియా సిరీస్ లో దారుణంగా ఫ్లాప్ అయ్యారు. కోహ్లీ అయితే ఒకే రకంగా ప్రతి ఇన్నింగ్స్ లో ఒకే రకంగా అవుట్ అయ్యిండు. ఇన్ని ఇన్నింగ్స్లలో ఒకే రకంగా అవుట్ అవుతా అంటే కూడా బ్యాటింగ్ చూసుకునే కోచ్గా అభిషేక్ నాయర్ ఎందుకు ఏం చేయలేకపోయిండు, మనోడిని అందులో నుంచి ఎందుకు బయటికి తీసుకురాలేకపోయిండు అనేది పెద్ద ప్రశ్న. అందుకే ఈ కోచ్లందరికీ మెయిన్గా అభిషేక్ నాయర్కి అట్నే మోర్ని మోర్కెల్ వీళ్ళందరికీ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు గనక రిజల్ట్ చూపించకపోతే కోచింగ్ స్టాఫ్లో మార్పులు ఉంటాయి, ఇది కన్ఫర్మ్. అయితే గంభీర్ హెడ్ కోచ్గానే ఉంటాడు, కాకపోతే బౌలింగ్ కోచ్ అసిస్టెంట్ కోచ్ వీళ్ళందరూ పోతారు. అట్నే ఇప్పుడు మనకు కొత్త బ్యాటింగ్ కోచ్ను కూడా తీసుకొద్దాం అనుకుంటున్నారు. అది ఎట్లయినా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐపీఎల్ ఉంటుంది, ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ తోటి సిరీస్ ఉంటుంది, అప్పుడే కొత్త బ్యాటింగ్ కోచ్ వస్తాడు, అప్పటి వరకు రాడు. కాబట్టి ఇప్పుడు ఉన్న కోచ్లకి బౌలింగ్ కోచ్ అసిస్టెంట్ కోచ్లకు బీసీఐ ఒక డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. అట్నే ఇంగ్లాండ్ సిరీస్లో కూడా అలాంటి చెత్త రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎట్లయితే అయిందో అట్నే అయితే గంభీర్కి కూడా ఎఫెక్ట్ పడుతుంది అది. అయితే ఈ కోచ్లందరికీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ డెడ్ లైన్ అయితే గంభీర్కి మాత్రం ఇంగ్లాండ్ సిరీస్ డెడ్ లైన్ అనేది న్యూస్. ఆ ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా టీమిండియా ఇట్లా దారుణంగా, అంటే ఓడిపోవడం ఓకే, గేమ్స్లలో గెలుస్తారు ఓడిపోతారు అది ఓకే, కాకపోతే ఆ గెలవాలి అనేదాన్ని వీళ్ళు చూపించాలి, టీంలో గెలవాలి అనే పట్టుదల కనిపించాలి. ఆ పట్టుదల కనుక కనిపించకపోతే టీం కనుక మళ్ళీ సేమ్ ఇట్నే ఆస్ట్రేలియాలో ఓడిపోయినట్టు ఓడిపోతా అంటే గంభీర్కి కూడా దెబ్బ పడే సూచనలు ఉన్నాయి. అయితే కోచ్లందరికీ వార్నింగ్లు డెడ్ లైన్లు వస్తుంటే టీమిండియా కోచింగ్ స్టాఫ్లో ఒకరికి బీసీఐ ఏమనట్లేదు. అదే దిలీప్ ఫీల్డింగ్ కోచ్, మన తెలుగుడే ఫీల్డింగ్ కోచ్ టీమిండియాకు. ద్రావిడ్ హెడ్ కోచ్ ఉన్నప్పుడు ఉండాలి టీంలో కంటిన్యూ అవుతున్న ఒక్క దిలీప్. గంభీర్ వచ్చిన తర్వాత మొత్తం కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని మార్చేసిండు, కానీ మన దిలీప్ ని మాత్రం అట్నే కొనసాగించిండు. మనోడు ఇప్పటికీ ఉన్నాడు. మనోడు ఎప్పటికప్పుడు ప్లేయర్లతోటి కొత్త డ్రిల్స్ కొత్త ఫీల్డింగ్ డ్రిల్స్ చేపిస్తూ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. దీనికి మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు. యశస్వి జైస్వాల్ 4th టెస్ట్ లో దారుణంగా క్యాచ్లు డ్రాప్ చేసిండు. 3 క్యాచ్లు, కొన్ని అయితే కూకొని పట్టుకోవాల్సిన, కొన్ని ఈజీగా పట్టాల్సిన క్యాచ్లు కూడా డ్రాప్ చేసిండు.
కానీ అదే జైస్వాల్ మళ్ళీ 5th టెస్ట్ లో ఎగిరెగిరి క్యాచ్లు పట్టిండు. అంటే టీ దిలీప్ ఫీల్డింగ్ కోచ్ జైస్వాల్ పైన వర్క్ చేసిండు. ఆ వర్క్ ఆడ గ్రౌండ్ లో కనిపించింది. అట్నే ఇప్పుడు ఈ బ్యాటింగ్ చూసుకుంటున్న అభిషేక్ నాయర్ అయినా సరే, హెడ్ కోచ్ అయినా గౌతమ్ గంభీర్ అయినా సరే, బౌలింగ్ కోచ్ అయినా మోర్ని మోర్కలైనా సరే, వాళ్ళు ఆఫ్ ద ఫీల్డ్ ప్లేయర్లతో చేస్తున్న వర్క్ గ్రౌండ్ లో కనిపించాలి. ఎట్లయితే టీ దిలీప్ వర్క్ కనిపిస్తుందో అట్లా వీళ్ళ వర్క్ కూడా కనిపించాలి. మరి ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయినా సరే, నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్ అయినా సరే, ఎట్లయితే టీ దిలీప్ వర్క్ గ్రౌండ్ లో కనిపిస్తుందో మరి వీళ్ళందరి వర్క్ కూడా కనిపిస్తుందో కనిపించదో చూడాలి.